ఒకసారి మీకు ప్రశ్న రావని మొన్న మీటింగ్లో మాట్లాడిన మాటల వల్ల అతని మీద కేసు అయింది. ఈరోజు అన్న జైలుకి వెళ్ళాడు. ఆ మాటలకి తులసి చంద్ ఎలా సమర్థిస్తుంది? ఎందుకు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఇలా బలిపశువుని చేశారు? ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, విజయవాడకి చెందిన వ్యక్తి. గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రశ్న రావణ్ చాలా అగ్రెసివ్ గా వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా తెలుగుగా తులసి చంద్ ఏం చేస్తుందంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రావణ్ ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ప్రశ్న రావణ్ కూడా అదే మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటే అనేది క్రియేట్ చేయడానికి చాలా తాపత్రయపడిందండి. నిజంగా తెలివితేటలన్నీ ఏదైనా మంచి పాయింట్ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తే బాగుండేమో అంత తెలివితేటలు ప్రదర్శించింది. అంటే ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్ లోనూ పనిచేయలేదు. తనకు తాను ఒక జర్నలిస్ట్ గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా ప్రధాన ఉద్దేశం. నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన చాలాసార్లు. దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి, ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ కూడా. ఎమోషనల్ కాదు సార్, మీరు సమాజంలో బాధ చూస్తాను. నేను నాకేమైనా సరదా నప్పించాను, నాకు గుండె చెరువు అయిపోతుంది. ఎవరు పట్టించుకోరండి మనుషులు. ఈ బాధ, ఈ ఆవేదన ఒకసారి నన్ను చూసి ఆ మాటలు ఏదైతే మాటలు మాట్లాడారో అదే మాటలు ఇప్పుడు రావణ్ మాట్లాడుతున్నాడని కంపేర్ చేస్తుంది. ఎంత ఘోరం అంటే ఏంటి ఈ కంపారిజన్. ఇప్పుడు నాకు బోర్డర్లో ఉన్న సైనికులు అంటే ఇష్టం. ఇప్పుడు బోర్డర్లో ఉన్న సైనికులు ఆ బోర్డర్ దాడుతున్న టెర్రరిస్ట్నో లేకపోతే పాకిస్తాన్ ఆ సైనికుడినో కాల్చి పారేశారు అనుకోండి, కాల్చి చంపేశారు. నాకు అలాంటి ఇష్టం కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎవరో ఒకరిని ఇక్కడ కాల్చి పారేస్తాను, లేదంటే ఏదన్నా నాకు తేడా వచ్చిందంటే చంపేస్తాను అన్నాను అనుకో, ఊరుకుంటారా? ఒకవేళ అని అడిగితే నాకు సైనికులు ఇష్టం అంటే సైనికులు అలాగే చంపేస్తారు కాబట్టి నేను కూడా ఇక్కడ అలా చంపేస్తానంటే కుదురుతుందా? అక్కడ వాళ్ళ సందర్భం ఏంటి, ఇక్కడ నా సందర్భం ఏంటి? అక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటి, ఇక్కడ నేనుండే పరిస్థితి ఏంటి? మినిమం కదా ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరినో తిట్టారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిడతారంటే ఇదేమి లెక్క? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, పేర్ని నానిని తిట్టారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తిట్టారు, మరొకరిని తిట్టారు, మరో వైసీపీలో ఉన్న వాళ్ళని. వైసీపీలో ఉంటూ దళితుల్ని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే జన సైనికుల మీద విచక్షణారహితంగా దాడి చేస్తే, జన సైనికుల మీద ఏంటి బ్లేడ్లతో దాడి చేస్తే, అలాంటి సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. ఆయన వైసీపీని అన్నాడు. రావణ్ ఏమన్నా అన్నాడా? రావణ్ ఏమన్నా అంటే రావణ్ తిట్టమనండి. అంతేగాని ఆయన అప్పుడుకున్న సందర్భంలో అక్కడ ఆయన మాట్లాడితే, ఆయన అక్కడ అలా మాట్లాడాడు కాబట్టి మేము ఏ కారణం లేకుండా ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తామంటే ఎలా సమర్థిస్తున్నారమ్మా మీరు? ఏంటి లెక్క ఏంటి? నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా మారుతూ వచ్చారో ఆ మార్పును బట్టి ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు. రావణ్ లాంటి వాళ్ళని అలా పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్నాడు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు తయారు చేసుకోలేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఆయన ఈ మధ్య ఎలా తయారయ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతకన్నా దారుణాలు జరిగినప్పుడు ఎప్పుడు ఆయన అక్కడ కెమెరా పట్టుకుని రాలేదు, అక్కడ వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ తీసుకోలేదు, లేకపోతే ఇలా ఇంత పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డిని నా కొడక నీ కొడక అనే మాటలో ఆయన మాట్లాడలేదు తల్లి. కేవలం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అక్కడి నుంచి ఇలా తయారయ్యాడు. అంటే ఈయన అలా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్ గారు తయారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారనే నీ అర్ధసత్యం ఏదైతే ఉందో చాలా తప్పది. అలాంటి తప్పుడు క్రియేషన్స్ చేయడానికి కాదు మిమ్మల్ని ఇంతమంది జనం ఫాలో అయ్యేది, లేకపోతే మీకు ఈ రకమైన ఇది వచ్చేది. అలాంటి తప్పులు లేకపోతే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారని కాదు. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి, తనంతట తాను తయారైపోలేదు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో సింపుల్గా ఓల్డెస్ట్ వీడియోస్ కొడితే వస్తాయి కదా, ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. రావణ్ మొదట్లో ఇంత అగ్రెసివ్గా లేడు. పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే రావణ్ ఒక రియాక్షన్. ఆ యాక్షన్ రియాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారు సూట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి ఒక యాక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చింది రియాక్షన్. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చిన రియాక్షన్కి ఇక్కడ ఈయన చేసేది ఓవర్ యాక్షన్. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళని తిట్టడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటి, ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి? ఇది ఎలా రియాక్షన్ అవుద్ది? ఓవర్ యాక్షన్ అవుద్ది. ఇది ఓవర్ యాక్షన్ రియాక్షన్ అని కలిపే మీదేమవుతుంది తులసి చందు? మీరు ఆలోచించండి ఒకసారి. అది డబల్ కమేటా, డబల్ ఓవర్ యాక్షన్ అవుతుంది.
ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ నాయకుడినైనా సరే సామాన్య పౌరులు గట్టిగా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి ఏది నాకు అర్థం కావట్లేదమ్మా, ఎందుకు అంత క్వశ్చన్ చేయాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? ఆయన వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? ఏ కులానికి అన్యాయం జరిగింది? ఏ మతానికి అన్యాయం జరిగింది? ఎందుకు మీరందరూ ఇంత బాధపడిపోతున్నారు? ఇంత వేదనకి ఎందుకు గురవుతున్నారు? ఎవరైనా చెప్పండి అమ్మ ఒక కారణం. ఏమనంటే అప్పుడు ఆయన ఆ పార్టీతో ఉన్నాడు, ఈ పార్టీతో ఉన్నాడు, లేకపోతే అప్పుడు ఆయన సిద్ధాంతంతో ఉన్నాడు, ఇప్పుడు ఆ సిద్ధాంతం నచ్చితే ఫాలో అవ్వు, సిద్ధాంతం నచ్చకపోతే వదిలే. నిన్నేమి రమ్మ, ఇప్పుడు నేను సిద్ధాంతం మార్చుకున్నా, నువ్వు నాతో రారా బాబు అని చెప్పి ఆయన అయితే ఎవరిని బతులాంటి కదా. ఆయనకి ఏది కరెక్టో చేసుకుంటూ వెళ్తాడు, నచ్చినోడు ఫాలో చేస్తాడు, నచ్చినోడు ఫాలో చేయొద్దు. నీకు నచ్చినోడు ఫాలో చేసుకో మళ్ళీని. అంతేగాని నువ్వు పలానా డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చావు కాబట్టి నువ్వు ఎప్పుడు అదే డ్రెస్లో తిరిగంటే ఏం లెక్క ఇది? మనం వాళ్ళని ఇష్టపడ్డామని మనకి ఇష్టపడినట్టు వాళ్ళని బతకమని చెప్పకూడదమ్మా. వాళ్ళు ఒకవేళ ఇంకా వాళ్ళు బతికే బ్రతుకంతా మనకి ఇష్టం వచ్చినట్టుంటే ఇష్టపడాలి, లేదు తర్వాత రోజు మనకి ఇష్టం లేనంటే ఆయన ప్రవర్తించాడు అనుకో, మనం ఇష్టపడ్డం మానేయాలి. అంతేగాని నువ్వు పలానా రోజు వైట్ అండ్ వైట్ వేసావు, నువ్వు లైఫ్ లాంగ్ నాకు వైట్ అండ్ వైట్ వేసి కనిపించాలంటే తప్పమ్మా. ఇది ఇలాంటి సమర్థనలో కరెక్ట్ కాదు. ఇది ఎందుకు అంత విషయం కక్కేస్తున్నారు ఒక నాయకుడి మీద? ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్న ఒక కులం, ఆ కాపు కులం, ఎందుకు ఆ కులం మీద అంత విషం కక్కుతున్నారు? ఎందుకు ఇంతమంది, కొంతమంది ఏమో జర్నలిస్టులు ముసుగు, కొంతమంది కులం ముసుగు, కొంతమంది మాల ముసుగు, కొంతమంది కాపు ముసుగు, ఇన్ని ముసుగులు వేసుకుని ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం పోయే కాలం? ఏం పోయే కాలం అంటున్నాను. తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో ప్రభుత్వం ఉంది, తెలంగాణలో అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయా? అరే తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడకుండా ఆంధ్ర మీద మాత్రమే ఫోకస్ చేసే వాళ్ళని మేము పేటీఎమే అంటాం. లేదు మీరు అక్కడ మాట్లాడుతూ ఆంధ్రాలో కూడా ఒకవేళ కూటమి మంచి చేస్తే మంచి అని చెప్పి, లేదు జగన్ గారు అంతకుముందు మంచి చేస్తే అలా బ్యాలెన్స్డ్కి వెళ్తే జర్నలిస్టులు అంటాం. అంతేగాని జగన్ గారిని వెనకేసుకొస్తూ మంచి చేసే ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి తప్పుడు వాదనలతోటి మసిపూసి మారేడికాయ చేసేద్దామంటే పేటీఎంలు అంటాం. ప్రజల్లో మీకున్న క్రెడిబిలిటీ బాధ, మాకేం నష్టం లేదు. వాళ్ళని అభిమానించడము, లేకపోతే గట్టిగా విమర్శించడము, నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్ గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్ ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. అండ్ ఇక్కడ ప్రశ్న రావణ్ని పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగినప్పుడే క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయమన్నారు కదా, ఆయన తప్పు చేయకుండా కూడా క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓవర్ అవుతుంది, చూసేవాళ్ళకి జుగుప్సాకరంగా ఉంటుంది. ఇదిగో ఇలాగ అరెస్టులు జరుగుతాయి, జనాలు పరుగులు తీస్తారు వెనకాతల తరిమి కొట్టడానికి. అంత ఆషామాషి ఏం కాదు అది. మనం చెప్పేటప్పుడు తొడలు కొట్టేసి మెడలు డుబ్బేసుకుని ఎన్నో పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మొదలెట్టాక ప్రజాగ్రహం వచ్చిన తర్వాత మనం జాలి కబుర్లు చెప్పకూడదు, సింపతి కోసం ట్రై చేయకూడదు. కాబట్టి అది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎవరినన్నా సరే, ఎవరు భారతదేశంలో విమర్శకు అతీతుడు కాదు, ఈవెన్ దేవుళ్ళతో సహా విమర్శించండి. కానీ ఆ విమర్శకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి, దానికి ఒక ఆధారం ఉండాలి. ఏ ఆధారం లేకుండా, ఏ కారణం లేకుండా మేము వెళ్ళి ఎవరినో తిట్టేస్తామంటే ఆయన ఒప్పుకోవచ్చు, ఆయన అభిమానులు ఒప్పుకోరు, లేదా ఆయన ఒప్పుకోవచ్చు, చట్టాలు ఒప్పుకోవు, శిక్షలు పడతాయి, కేసులు పడతాయి, అరెస్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు, రిమాండ్ ఇవ్వకపోవచ్చు, కానీ కోర్టుకు వాయిదాలు తిరగాలి. అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు ఉంటాయి కాబట్టి శిక్ష పడుతుంది. శిక్ష పడితే అప్పుడు వెళ్ళాలి జైలుకి. ఏమనుకుంటున్నారో, కోర్టు అంటే ఏమనుకుంటున్నారు, కేసు అంటే ఏమనుకుంటున్నారో, దానిలో ఉన్న ఆ బరువు ఏంటనేది మీకు తెలియక చాలా సరదాగా ఉంది. రేపటి నుంచి తెలుస్తుంది రావణ్కి.